Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. నాలా కన్వర్షన్ చేసిన భూములు 22A లోకి ఎలా వచ్చాయి? వికారాబాద్ జిల్లాలో బాధితులు ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళ ఆవేదన వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ప్రభుత్వానికి రుసుం చెల్లించి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నారు. డిటిపిసి అనుమతులు తీసుకున్నారు, లేఅవుట్లు వేశారు, ప్లాట్లు ఏర్పడ్డాయి, రిజిస్ట్రేషన్లు జరిగాయి, కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. అంతా సవ్యంగానే సాగింది. ఇప్పుడు అదే ప్లాట్లను అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది అంటూ రిజిస్ట్రేషన్ నిలిపేస్తూ ఉన్నారు. ఇదెక్కడి న్యాయం అని అధికారుల్ని బాధితులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి డిటిపిసి అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలు కూడా 22A జాబితాలోకి వచ్చాయి. వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారిన తర్వాత వాటికి సంబంధించిన లావాదేవీలు సంబంధిత నిబంధనల ప్రకారం జరగాలి. కానీ అలా జరగకపోతే అన్ని అనుమతులు పొందిన వాటిని నిషేధిత జాబితాలో ఉంచుతూ ఉన్నారు. వ్యవసాయేతర భూములను మళ్లీ వ్యవసాయ భూములుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేయకుండా నిరోధించేందుకే కొన్ని భూములను జాబితాలో చేర్చామని రెవెన్యూ అధికారులు సాకులు చెబుతూ ఉన్నారు. వ్యవసాయేతర భూమిగా ప్రభుత్వమే గుర్తించిన తర్వాత మళ్ళీ ఆ భూమిని ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని బాధితులు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సమస్య మరింత జటిలంగా మారడానికి సర్వే నెంబర్ల నిర్వహణలో తలెత్తిన గందరగోళం కూడా ఒక కారణం. ఒక సర్వే నెంబర్లో కొంత భాగం వ్యవసాయ భూమిగా ఉండి మిగిలిన భాగం నాలా కన్వర్షన్ పూర్తయి లేఅవుట్గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో వ్యవసాయ భూమి ఉన్న సబ్ డివిజన్ నెంబర్ మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాల్సి ఉండగా మొత్తం సర్వే నెంబర్నే 22Aలో చేర్చారు. దీంతో సమస్యలు లేని భూమి కూడా ఇందులో చిక్కుకుంటోంది. 2 ఎకరాల్లో సమస్య ఉంటే 10 ఎకరాల లావాదేవీ ఎందుకు ఆగాలి అన్న ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. డిటిసిపి అనుమతులు యథేచ్ఛగా ఇచ్చేవి కావు. లేఅవుట్ అనుమతుల ప్రక్రియలో సంబంధిత అధికారులు భూమి స్వరూపం, వినియోగం, ఇతర అంశాలని కూడా పరిశీలిస్తారు. అనుమతులు వచ్చిన తర్వాతే డెవలపర్లు లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయిస్తారు. అలాంటి లేఅవుట్లు ఏళ్ల తర్వాత 22Aలోకి రావడమే ఇప్పుడు అసలు వివాదం. డిటిసిపి అన్ని అంశాలు పరిశీలించి అనుమతులు ఇస్తూ ఉంటుంది. అనుమతులు ఇచ్చిన తర్వాత వెంచర్లు వేస్తారు. ఇప్పుడు అవే లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చడంలో అర్థమేంటి అని మేధావులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ కాలనీ ఉదంతం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. 1983లోనే లేఅవుట్ అయిన కాలనీ ఇప్పుడు 22A నిషేధిత జాబితాలోకి వచ్చిందని బాధితులు వాపోతూ ఉన్నారు. కమలానగర్, సాకత్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తోన్న వారికి ఇదే ఆందోళన. 4 దశాబ్దాలుగా ఎలాంటి అభ్యంతరం లేదు. రిజిస్ట్రేషన్లు జరిగాయి, పన్నులు వసూలయ్యాయి, కరెంటు కనెక్షన్లు ఇచ్చారు, ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు అమ్ముకుందామంటే మాత్రం నిషేధిత జాబితా. తమ ఆస్తి ఎందుకు 22Aలోకి వెళ్ళిందో చెప్పాలి అని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. చాలా మంది ప్లాట్లు, ఇళ్ల విక్రయానికి ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడుతోంది. మీ ఆస్తి 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేం అని అధికారులు బదులిస్తూ ఉన్నారు. దీంతో అడ్వాన్సులు తీసుకున్న యజమానులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొందరికి కొనుగోలుదారులకు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసర అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, అప్పుల చెల్లింపుల కోసం ఆస్తిని అమ్ముకోవాలనుకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. 22A ప్రభావం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకే పరిమితం కావడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి బ్యాంకులు కూడా వెనకాడుతూ ఉన్నాయి. ఇల్లు నిర్మించుకునేందుకు రుణం తీసుకోవాలనుకున్నా, వ్యాపార అవసరానికి ఆస్తిని తాకట్టు పెట్టాలనుకున్నా 22Aలో ఉంది అన్న ఒక్క కారణంతో రుణ ప్రక్రియ కూడా ఆగిపోతోంది. అంటే ప్రభుత్వ రికార్డులోని ఒక ఎంట్రీ ఆస్తి యజమాని ఆర్థిక స్వేచ్ఛపైనే ప్రభావం చూపుతోంది. 22A కొందరు మధ్యవర్తులకు చేతి నిండా దండుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రిజిస్ట్రేషన్ నిలిపేసి అడిగినంత ఇస్తే పని చేయిస్తామంటూ బేరసారాలు చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు బాధితుల నుంచి వస్తూ ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో కేవలం కొంత భూమి వ్యవసాయ భూమిగా ఉన్నప్పటికీ మొత్తం సర్వే నెంబర్ 22Aలో ఉందని చెప్పి
రిజిస్ట్రేషన్లు ఆపుతున్నారని, ఇదే అదనుగా మధ్యవర్తులు వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం, బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం మధ్యవర్తులకు అవకాశాన్ని కల్పిస్తోంది. 22A జాబితా తయారీ, అమలుపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోర్టు వివాదాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల ఆదిభట్లలో 35 ఎకరాలను పాత భూసేకరణ ప్రక్రియ ఆధారంగా 22A జాబితాలో కొనసాగించిన అంశంపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మేడ్చల్, మల్కాజ్గిరిలోనూ ప్రైవేటు ప్లాట్లు 22Aలోకి వెళ్లడంపై వివాదాలు హైకోర్టుకు చేరుకున్నాయి. ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. 22A జాబితాలో భూమి ఉందంటే ఆ భూమి చట్టపరంగా తప్పనిసరిగా నిషేధితమే అని భావించలేం. జాబితాలో చేర్చిన కారణం, దానికి ఉన్న రికార్డులు, అనుసరించిన ప్రక్రియ కూడా పరిశీలనకు లోబడతాయి. వికారాబాద్లో ప్రస్తుత గందరగోళానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాలా కన్వర్షన్ పూర్తయిన భూములు 22Aలోకి ఎందుకు వచ్చాయి అనేది మొదటి ప్రశ్న. ఒక్క సర్వే నెంబర్లోని కొంత భూమి మాత్రమే సమస్యలో ఉంటే మొత్తం సర్వే నెంబర్ను ఎందుకు బ్లాక్ చేశారు అనేది రెండో ప్రశ్న. DTCP అనుమతులు పొందిన లేఅవుట్లు ఏ ప్రాతిపదికన నిషేధిత జాబితాలోకి వచ్చాయి? దశాబ్దాల క్రితం ఏర్పడిన కాలనీలు, ఇప్పటికే ఇళ్లు ఉన్న ప్లాట్లు 22Aలోకి ఎలా వచ్చాయి? తప్పుగా జాబితాలో చేర్చిన ఆస్తిని తొలగించేందుకు యజమాని ఎన్ని రోజులు, ఎన్ని కార్యాలయాలు తిరగాలి అనేవి నెక్స్ట్ ప్రశ్నలు. ప్రభుత్వ భూముల్ని, వివాదాస్పద ఆస్తుల్ని అక్రమ లావాదేవీల నుంచి కాపాడడం కోసమే నిషేధిత జాబితా అని ప్రభుత్వం చెబుతోంది. కానీ అదే జాబితా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రైవేట్ ఆస్తుల హక్కులను స్తంభింపచేసే సాధనంగా మారితే ఆ తప్పు ఎవరిది? నాలా కన్వర్షన్, DTCP అనుమతులు, లేఅవుట్లు, రిజిస్ట్రేషన్లు, పన్నుల వసూళ్లు ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలోని వివిధ దశల్లోనే జరిగాయి. ఇప్పుడు అదే ఆస్తిని 22Aలో చేర్చినట్టయితే పొరపాటు ఎక్కడ జరిగిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన పని లేదా? ఒక సర్వే నెంబర్లోని కొంత భాగానికి ఉన్న అభ్యంతరాన్ని మొత్తం భూమికి వర్తింపచేయడం, దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న కాలనీలను ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి తేవడం ఏంటి? రికార్డుల్లో ఉన్న లోపానికి యజమాని ఎందుకు మూల్యం చెల్లించాలి? ఇవే ఇప్పుడు బాధితులు వేస్తోన్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount.